మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే విశేషమైన ఫలితాలు వీళ్ళు పొందే అవకాశం కనిపిస్తుంది? 2025 సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి మాస ఫలితాలు చెప్పుకునే ముందు జనరల్గా మనం ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అలా తీసుకుంటే ఈ సింహరాశి అనేటువంటిది వీళ్ళకు ధీమా ఎక్కువ. ఆ ధీమానే వీళ్ళకు ఒక విధంగా శత్రువు అని చెప్పచ్చు. అదేవిధంగా ఉదారత ఎక్కువ, అంటే సహాయం చేసేటువంటి గుణం ఎక్కువ. అదే వీళ్ళకు శత్రువు అని చెప్పచ్చు. వీళ్ళు సహాయం చేసిన వాళ్ళు తిరిగి వీళ్ళు సహాయం అడగలేకపోవడం వీళ్ళ యొక్క బలహీనత. మనం ఎన్నోసార్లు 10 సార్లు సహాయం చేస్తాం, తిరిగి అతన్ని మనం సహాయం అడిగితే ఈ అడిగిన రోజే మొత్తం పోతుంది, విలువ పోతుంది అనేటువంటి ఆలోచన, ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధాలతో వీళ్ళు ఇతరుల సహాయం పొందలేకపోతారు. ఒకవేళ అడిగినా కానీ అవతల టకామని లేదంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉందంటే పర్లేదు, అరే మనకు ఎన్నోసార్లు సహాయం చేశాడు కదా, మనం సహాయం చేద్దాము అని అనుకుంటే పర్లేదు. అనుకోకపోతే అనే ఆలోచనలోనే వీళ్ళకి ఎక్కువ భయమో బాధో వెనకడుగు వేయడం జరిగిపోతుంది. వీళ్ళు ఎక్కువగా అన్నదానం నీటిదానం చేసే కొద్దిగా డబ్బులు వస్తూ ఉంటుంది సింహరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు వ్యయస్థానము కర్కాటకానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే రైసు, వ్యయము, నష్టం. అంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా ఏదైతే వ్యయస్థానం సంబంధించినటువంటి అన్నము నీళ్ళని ఉన్నదో దాన్ని ఎక్కువ దానం చేయాలి. కులదేవతను ఆరాధించే కొద్దికి వీళ్ళకి జాతకంతో పని లేదు. కులదేవతను కంపల్సరీ పూజించాలి. కులదేవత తెలియదంటే శంగాలి అని ఒక కర్ర ఉంది, ఆ శంగాలి కర్రను కులదేవతకు భావించవచ్చు, ఆరాధించవచ్చు. కాబట్టి వీళ్ళు మకా నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది ఈ రాశి. మకా నక్షత్రం పితృ నక్షత్రము. మకా నక్షత్రంలో సింహరాశిలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం గత జన్మలో కూడా మళ్ళీ ఈ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. సేమ్ ఏ ఫ్యామిలీలో పుడతారో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడు. అది వాళ్ళు రియలైజ్ అవుతారా గతంలో నేను ఇలా ఉన్నానని చెప్పి? నాకు జాతకాలు ఇచ్చినప్పుడు చెప్తాను, వాళ్ళు పక్కన అవుతారు. మా తాతగారు అంటారండి నన్ను అందరూ, నేను అలాగే ఉన్నానంట, అలాగే మాట్లాడతానంట, అలాగే నడుస్తానంట, అది నాకు అంటూ ఉంటారు, నేను ముచ్చట పడుతూ ఉంటానంటారు. అదే అంటే మీ పూర్వీకులు ఎవరో మళ్ళీ మీరే పుట్టారు అని చెప్తాను నేను. ఇది పితృ నక్షత్రంతో ప్రారంభమవుతుంది. జ్యోతిశాస్త్రంలో 3 మండలాలు ఉన్నాయి: మేషమండలము, సింహమండలము, ధనుర్మండలం అని. ఈ 3 మండలాలు కేతు నక్షత్రంతో ప్రారంభమవుతాయి. కేతు రుణకారకుడు. రుణం అంటే ఏ రుణము? మనం పుట్టి అనుభవించాల్సిన మొత్తం రుణమే. కాబట్టి ఇది సింహమండలంలో మకా నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటిది. కాబట్టి అందరం సింహం అంటేనే రవిగ్రహానికి సంబంధించి, రవి పితృకారకుడు, తండ్రి. పితృ నక్షత్రం స్టార్ట్ అవుతుంది. కాబట్టి పూర్వీకులే మళ్ళీ పుట్టేటువంటి, అదే కుటుంబంలో పుట్టేటువంటి రాశి ఎక్కువగా సింహరాశి. కాబట్టి ఇది ఈ సింహరాశి యొక్క ప్రత్యేకతలు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇది వెళ్ళిపోతుంది. మాస ఫలితాలు చెప్పాలి మనం వాళ్ళకు. ఈ మాసము వీళ్లకు సప్తమంలో రాహు మంచివాడు కాదు, జన్మంలో కేతు అంత మంచిది కాదు. వ్యయంలో గురువు వచ్చాడు, కొంచెం నిద్రా సౌఖ్యం బాగుంటుంది. ఎందుకంటే వ్యయస్థానం అంటే పడుకొని నిద్రించేది. ఇక్కడ వీళ్ళకు బెనిఫిటబుల్గా ఉన్నదంటే ఏదంటే రాశాధిపతి 5లో ఉండడము, అదేవిధంగా భాగ్యాధిపతి 5లో ఉండడము, కుజుడు రవి 5వ స్థానాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు. అది వీళ్ళకి మంచి బెనిఫిట్. దానివల్ల గురువు చూస్తున్నాడు, అది ఈ మాసం వీళ్ళకు స్పెషల్ బెనిఫిట్. ఇతర గ్రహాలు సప్తమంలో రాహు మంచోడు కాదు వీళ్ళకు. హృదయ సంబంధమైన సమస్యలు, పితృ అరిష్టాలు అంటే తండ్రి. రాహువు ఎప్పుడు కూడా రవినే బాధిస్తాడు, సూర్యగ్రహాన్ని ఎక్కువ బాధిస్తాడు. ఎందుకంటే రాహువును వీళ్ళు తగిలిచ్చేశారు మహావిష్ణు దగ్గర. ఇతను అమృతం ఏమార్చి తాగుతున్నాడని అది 2 ముక్కలు చేసి అవతల పడేశాడు మహావిష్ణు. అది లైఫ్ టైం పగ. ఆ పగ రాశి, పగ గ్రహము రాహు చూస్తున్నాడు. కాబట్టి అది మంచిది కాదు. గతంలో జరిగినటువంటి ఈ మధ్యనే చంద్రగ్రహణము వీళ్ళకి 7వ ఇంట్లోనే జరిగింది. దేహ అనారోగ్యము, ఏదైనా కొంచెం పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి ఎక్కువగా వీళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కువ. వీళ్ళకు పరువు కోసం వీళ్ళు చాలా తహతలాడతారు. ఇప్పుడు వీళ్ళ పరువు పోయే పనులు ఏమైనా జరగవచ్చు అంటారు? అంటే వీళ్ళకి జరుగుతుందంటే కొంతమంది పని కట్టుకొని చేస్తారు, రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని. రాహు చూస్తున్నాడు కదా, రాహు దిగజారుడు క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో తలకాయ నొప్పి ఉంటుంది వీళ్ళకు. లేదు కొంతమంది ఉంటే కావాలని వీళ్ళ కోసం దిగజారుతారు, ఇబ్బంది పెడితే బాగుంటుంది వీళ్ళని, దొరికాడు ఇన్ని రోజులకు మనకు, ఇంక వీళ్ళు భరించక తప్పదు.
అట్లా ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావము కరెక్ట్గా అక్కడే వచ్చింది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకు ఎక్కువగా ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంటారు. గతంలో వీళ్ళు బాగున్నప్పుడు ఉన్న పరిస్థితులు చూసి ఇప్పుడు వీళ్ళు అప్పుడు భలే ఫోజులు కొట్టాడు వీడు, వీనికి అర్థం చూద్దాం ఇప్పుడు అంటారు. సహజంగా సమాజం అట్లే ఉంది. అలా తగులుకునేటువంటి రాశి ఇప్పుడు ఒక సింహరాశి. జన్మలో కేతు ఉన్నాడు. కేతు ఏం చేస్తాడు? ఏది ఆలోచింపనివ్వడు. అసలు వర్కే లేనటువంటి పనే లేనటువంటి ఆలోచన లేనటువంటి గ్రహం లగ్నంలో ఉండదు. వీళ్ళు ఇంకా అంటనేసి భార్య పిల్లలను సమాజాన్ని వ్యాపారాన్ని వదిలేసి అడవిలో కూర్చోరు కదా. కేతు అడవిలో కూర్చుంటే యోగిస్తాడు, సమాజంలో కూర్చుంటే యోగించడు. ఏది నాకు వద్దని కూడా సన్యాసి అడవిలో ఉంటాడు, హిమాలయాల్లో ఉంటాడు. అన్నీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. అట్లాంటి ఏది వద్దనుకున్న గ్రహం జన్మలో ఉంది. ఇది కొంతకాలమే అనేటువంటి స్థైర్యం తెచ్చుకోవాలంతే, ఇంకేం లేదు. కులదేవత ఆరాధన, పితృ ఆరాధన, నీటి దానం, అన్నదానం చేయడం మంచిది. మరి అన్నదానం చేయాలంటే నేను ఎక్కడ చేయాలి బాబు అంటే, కుక్కకు ఓ బిస్కెట్ ఇచ్చినా, కోతుకు అరటి పండు ఇచ్చినా, చీమలకు చక్కెర వేసినా, పావురాలకు గింజలు వేసినా, ఆవుకు కొంత గడ్డి పెట్టినా అన్నదానంగా నాకు గొప్పది. అవేవి తిరగమాత పెట్టినావా, పోపు వేసావా అని అడగవు, రోస్ట్ చేసావని అడగవు. పెట్టిన దాన్ని తృప్తిగా తిని ఆశీర్వదించి వెళ్తాయి. మనుషులకు పెడితే ఎంతకాలం పెడతాము? విశ్వాసం ఉండదు. కాబట్టి అన్నదానం అంటే మనుషులకే పెట్టాలి, మనం ఆడపెట్టేది ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. భూత సేవ చేయాలి. దేనికైనా ఆకలే. అవి గడ్డి కోసం, తిండి కోసం, కడుపు కోసం బతుకుతుంటాయి. కానీ ఇది వీళ్ళకి లైఫ్ టైం రెమెడీ. ఇవన్నీ దహించుకుపోతాయి. కులదేవతారాధనకు నేను చెప్పాను, తెలిస్తే మరి చాలామంది వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి చెప్తారు, మంచిదే. వాళ్ళు యుగదేవతలు, పరదేవతలు. కులదేవతను ఎప్పుడు చెట్టు కిందనే పెడతారు, బహిరంగ ప్రదేశాల్లో పెడతారు. ఓ వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, కానుగ చెట్టు, ఏదో ఒక చెట్టు కింద బహిరంగ ప్రదేశాలు, పొలాల గట్ల కడ పుట్టమట్టితో విగ్రహాలు చేసి వాటికి బొట్లు పెట్టి మంచి మధ్యాహ్నం పిల్లలకు తల వెంట్రుకలు అక్కడే తీసి, ఆ ఇవ్వాల్సిన బళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళ దేవతకు, అవన్నీ ఇచ్చేసి అక్కడే వండి పూర్తిగా తినేసి మిగిలినవన్నీ అక్కడ పూర్తి చేసి, అది ఇంకా వేరే జీవులకు పోకూడదని పూర్తి చేసి వస్తారు. ఒక్కొక్కరి కులదేవతారాధన ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ ఫార్మాట్ పూర్వీకులు ఎందుకు మన వాళ్ళకి అందియకుండా వదిలేస్తారు. మన కులదేవత ఎవరో ఒకరు చూసుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఇట్లా యుగదేవతను ఆరాధిస్తున్నారు. అది తప్పేం లేదు. కాకపోతే వాళ్ళ కులదేవతలు కాదు. కలి కులదేవత అని చెప్పలేదు, కలి యుగదేవం వెంకటేశ్వరుడు. కాబట్టి కులదేవత ఆరాధన కోసము ఎక్కువగా విశేషంగా నేను చూసి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సెంగాలి అనే కారణం ఎక్కువ పడతారు. సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. అమ్మవారే మన కులదేవత తెప్పించుకోవచ్చు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా చెప్తారు, 3 సైజులు ఉన్నాయి, ఎవరికి ఉంటుంది. తెలియని వాళ్ళకి మాత్రమే. ఇది అమ్ముకోవడానికి అని చెప్పడం లేదు, ఇది కూడా ఓపెన్ చెప్తున్నాం. అంటే కులదేవత ఎలా ఉంటుందో ఆ వివరణ మనకు తెలిసిన పరిజ్ఞానం చెప్తున్నాం. ఇది వాస్తవమే కూడా. కాబట్టి వీళ్ళు ఎక్కువ కులదేవతారాధన, పితృదేవతారాధన. రవి పితృకారకుడి రాశి కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి. సూర్య నమస్కారాలు ఎక్కువ చేసే కొద్దికి వీళ్ళకు చాలా బాగుంటుంది. ఎనర్జీ రాశి యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. సూర్యనారాయణ అనే 4 ఏళ్ళకి వెళ్ళొచ్చు. రవిప్రకాష్, భానుప్రకాష్, ఆదిత్య, సూర్యనారాయణ ఇట్లాంటి పేర్లు ఉన్న, సూర్యప్రకాష్ ఇట్లాంటి పేర్లు ఉన్న వాళ్ళతో యాక్టివ్ బాగుండొచ్చు. ఆ ఎనర్జీ ఉన్నటువంటి టైటిల్ ఉన్న వాళ్ళతో. అదేవిధంగా వీళ్ళకు కోనార్క సూర్యదేవాలయము ఇట్లా ఆలయాలకు వెళ్ళి రావచ్చు. సూర్యగ్రహణం ఉన్నటువంటి పట్టుడు, విడుపుల స్నానాలు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు దానాలు, ధర్మాలు చేయాలి. అదేవిధంగా సూర్యప్రభ వాహనం పైన వెంకటేశ్వర స్వామిని బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపు, ఆ సూర్యప్రభ వాహనం రోజు ఎస్పెషల్లీ వీళ్ళు సేవ చేసుకోవడం, దర్శించుకోవడం మంచిది. కాబట్టి సింహరాశి వాళ్ళకు పలు రకాలుగా దైవబలం యాడ్ కావాలి అనేదానికి నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి. గ్రహరాజు ఈయన ప్రెస్టేజ్గా ఉంటాడు, ధీమాగా ఉంటాడు. తన దగ్గర ఉంటే 10 మందిని ఆదరిస్తాడు, తన దగ్గర లేకపోతే ఒకరిని చేయి చాపలేడు. అటువంటి సమస్యలు ఎక్కువ వీళ్ళకు. కాబట్టి సింహరాశి వాళ్ళకు ప్రస్తుతం కొంతకాలము మౌనమే అన్నిటికీ సమాధానము అనుకున్నట్టు వెళ్ళగలిగితే చాలు. సింహరాశి ఈ రోజు బాగాలేదు, పర్వాలేదు, రేపొద్దున మళ్ళీ బాగుంటుంది అనే ఒక దృఢ సంకల్పం ఖచ్చితంగా అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు ఉంటుంది. అది ఒక గొప్ప లక్షణం. ప్రతి రాశికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. అట్లా సింహరాశి ఒక గొప్ప లక్షణం అది. కాబట్టి ఉన్నంతలో ఇంకొకరు పెట్టేటువంటి రాసే కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల ఏదో ఒక జీవికి కాసేపు పిడికడు నూకలైతే పచ్చలకేస్తే కూడా అన్నదానమే. కాశీకో అయోధ్యకో ఒక 1000 రూపాయలు 10,000 డొనేషన్ చేయకపోతే అన్నదానం కాదు అనుకోని అవసరం లేదు. మన చుట్టూనే 10 జీవులు ఉంటాయి, వాటికి ఆదరించవచ్చు. వీళ్ళ కులదేవత ఆలయం తెలిస్తే అక్కడ పచ్చి బియ్యము, కలకండ నూకగా దంచి దాన్ని తీసుకెళ్ళి ఆలయం చుట్టూ కూడా వేసేస్తావు. చక్కన చిన్న చిన్న చీమలు, పురుగులు కూడా 4 months తింటాయి. తీసుకెళ్ళి ఎత్తి పెట్టుకుని తింటాయి. ఈ 4 నెలల్లో వీళ్ళకి చాలా పనులు జరిగిపోతాయి. ఎస్పెషల్లీ కులదేవత శక్తి చాలా చాలా అవసరమైనటువంటి రాశి సింహరాశి.
ఏదన్నా జీవితానికి సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్స్ కాస్త పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటర్, లేదంటే ఈ టైంలో సరైన నిర్ణయాలు తీసుకునే స్తోమత ఉంటుందంటారు వాళ్ళు? నేను చెప్పిన ఆరాధన చేయడం వల్ల, కులదేవత ఆరాధన, సూర్య నమస్కారాలు, ఒక 4 జీవులకు ఏదో ఒక జీవికి ఫుడ్ పెట్టడం, ఇవి చేస్తూ ఉంటే ఏదైనా అధిగమించవచ్చు. లేదు అవేవి చేయలేము అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈడ రాహు కాసుకోన్నాడు రాయెత్తుకొని. రాహు అంటే కన్నింగ్ ప్లానెట్. ఈ సింహరాశి అంటే పగ, కసి. అటువంటి గ్రహం ఎదురుగా ఉన్నప్పుడు ఏమి చేయకపోయినా శుభంగా జరుగుతుంది నేను చెప్పలేను. ఇవి పరిహారాలు చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రాహు నోట్లో ఎలకాయ పడుతుంది అంతే. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ చేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితులు కూడా అధిగమించుకుంటూ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎడదిరిగి వీళ్ళకైతే మాత్రం ఆత్మకారకుడు రవి, ఆత్మస్థైర్యం ఎప్పుడు సన్నగలదు. ఎన్ని పడుతున్నా కానీ వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన రాశి. విశేషంగా ఈ కార్తీక మాసంలో వీళ్ళు ఏదన్నా స్పెషల్గా పరిహారాలను చేయొచ్చు అంటారు? అలాగే ధనపరంగా ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. కార్తీక మాసంలో వీళ్ళు సింహరాశి వాళ్ళు, ఈ రాశికి సంబంధించినటువంటి రవి యొక్క నక్షత్రమే కృత్తిక నక్షత్రము. ఈ నక్షత్రంతోనే కార్తీక మాసం ఉంటుంది. వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు. వీళ్ళు మన మకా నక్షత్రం అంటే పొబ్బ, ఉత్తర, మకా నక్షత్రం వాళ్ళు దీపాలు దానం చేయొచ్చు, నూనె దానం చేయొచ్చు, వత్తులు దానం చేయొచ్చు. ఇంకా అక్కడ ఏదైనా ఉంటే ఆలయంలో ఎవరైనా గలీజ్ చేస్తుంటే ఈ దీపాలతో అట్టా ఇట్టా వేసేసి అవన్నీ శుభ్రం చేయొచ్చు. ఇదంతా దీపసేవే. కార్తీక మాసంలో ఆలయ సేవ చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తర, వీళ్ళు సంపత్తార కాబట్టి కృత్తిక నక్షత్రం సంపత్తార కిందకు వస్తుంది, సంపత్తార వర్గానికి వస్తుంది. దీపాలు పెట్టచ్చు. ఎక్కువ దీపాలు పెట్టడము వీళ్ళకి చాలా దైవబలాన్ని ఇస్తుంది. ఓంకారంలాగా దీపాలు పెట్టడము, అదేవిధంగా స్వస్తిక్ లాగా పెట్టడము, త్రిశూలాకారము, శ్రీవారి నామాలు, అదేవిధంగా త్రిపుండ్రాలు, శివలింగాకారం, ఇట్లా వీళ్ళు పెట్టగలిగితే చాలా అద్భుతంగా ఉండి చుట్టుపక్కల వాళ్ళు కూడా అభినందిస్తారు. ఎలా వచ్చింది ఏడియా మీకు అని కూడా అంటారు. ముచ్చటగా దైవ స్వరూపాలు పెట్టి దీపాలు వెలిగించడం చాలా చాలా మంచిది. ఇంకేదైనా మంచి ఆలోచనలు తండ్రివే ఉంటే కూడా వాళ్ళు చేయొచ్చు. ఓం నమ శివాయ అని కూడా రాసి అక్షరాలు దీపాలన్నీ ఇలా డిజైన్ వేసి పెట్టి చేయొచ్చు. ఓం నమో నారాయణాయ ఇట్లా కూడా పెట్టి చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఆ శక్తి నిజంగా కూడా వీళ్ళకి అందుతుంది. అదేవిధంగా ఉత్తర నక్షత్రం వాళ్ళు, ఉత్తర నక్షత్రం జన్మతార కాబట్టి వీళ్ళు వెలిగించుకోవచ్చు. మొత్తం పైన ఈ 3 రాశుల వాళ్ళు నేను చెప్పిన విధంగా దీపసేవ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము బ్యాంకు వివరాలు తెలియజేస్తున్నాం, ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇక్కడ వచ్చేక్కడికి కేతు నక్షత్రం అంటే మకా నక్షత్రం వాళ్ళకి సంపత్తార పుబ్బా నక్షత్రము. పుబ్బా నక్షత్రం శుక్రుడిది. శుక్రుడు అన్నప్పుడు ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ వస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జ్ అయింది కాబట్టి అక్కడ శుక్రశక్తి అందులోకి వెళ్ళింది. ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ డైరెక్ట్గా పేరే ఉంది. ఈ 2 బ్యాంకుల్లో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ నక్షత్రాల రోజు బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు, ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తర నక్షత్రం సంబంధించినటువంటి ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఈ రెండింటి వెనకాల రవిగ్రహం యొక్క ప్రభావము, ఆ లోగోసు అన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తర నక్షత్రం వాళ్ళు హస్త నక్షత్రానికి సంబంధించినటువంటి చంద్ర ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వీళ్ళు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో వైట్ కలర్ ఎస్పెషల్లీ మెరుస్తూ ఉంటుంది చూడండి కావాలంటే. ఆ లోగో వెనకాల కూడా హెచ్డిఎఫ్సి ఏంటంటే మనకు వైట్ కనిపిస్తుంది, వైట్ డామినేషన్ కనిపిస్తుంది. చంద్రుడు తీసుకోవచ్చు, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళకు సంబంధించినటువంటి ఈ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుందనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.